హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వెర్రి వాళ్ళ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు. ఆయనకి గోపాలుడనే కుమారుడు ఉండేవాడు. గోపాలుడు బుద్ధిమంతుడు, లేనిపోని వాటి గురించి విచారించేవాడు కాదు. కష్టాలు కలిగితే వాటి గురించి ఉపాయంగా దాటి బయటపడేవాడు. అంతేకాదు, వాటిని తలుచుకొని కృంగిపోయేవాడు కాదు. ఆ గ్రామంలో మరో సంసారికి ఒక కూతురు ఉండేది. ఆమె పేరు జానకి. గోపాలుడు జానకిని తరచూ చూస్తూ ఉండేవాడు. ఆమంటే గోపాలుడికి ఇష్టం ఉండేది. అటువంటి సందర్భంలో గోపాలుడు తండ్రి తన కొడుక్కి జానకిని చేసుకుందాం అనుకున్నాడు. ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది. పెళ్లి చూపులు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి రోజు ఏర్పాటైంది. పెళ్లి కొడుకు తరపు వారు పెళ్లి కూతురింటికి వచ్చారు. చాపలు వేసి పెళ్లివారిని వసారులో కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి జానకితో, అమ్మా, నువ్వు ఎంత పనిమంతురాలివో పెళ్లివారు చూస్తారు. నువ్వు వెంటనే టీ కాసి వాళ్ళందరికీ ఇవ్వు అని చెప్పారు. జానకి వెంటనే పాలు తీసుకొచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పాలు కాగడం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఆమె దృష్టి ఆ అటక మీద పాత రోకలి బండ మీద పడింది. ఆ రోకలి బండ కొద్దిగా బయటకు పొడుచుకు వచ్చినట్టుంది. ఆ రోకలిని చూస్తూనే జానకి ఆలోచన పరిపరి విధాలా పోయింది. రేపు నాకు పెళ్ళయి నాకు పిల్లవాడు పుడితే ఆ పిల్ల వెధవని ఎత్తుకొని నేను ఇక్కడ వంటింట్లో పనిచేస్తున్నప్పుడు ఆ రోకలి బండ గాని పైనుంచి జారి నా పిల్లవాడి మీద పడితే వాడి పరిస్థితి ఏం కావాలి అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అక్కడికి వచ్చేసరికి జానకి పట్టరాని దుఃఖం వచ్చి చెంగు ముఖానికి అడ్డం పెట్టుకొని బోరున ఏడవసాగింది. కుమార్తె ఎంతకు రాకపోవడం చూసి జానకి తల్లి వంటింట్లో అడుగుపెట్టింది. అడుగు పెడుతూనే కూతురు దుఃఖం చూసి, ఏమిటి తల్లి అని అడిగింది. పసివెదవ మీద ఆ రోకలి పడిందే, నా కన్న తండ్రికి నాకు రుణం తీరిపోయింది అని జానకి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో నాయనా, నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా? నిన్ను సరిగ్గా నేను చూసుకునే లోపల నువ్వు పోయావట్రా. ఈ పాపిష్టి రోకలి బండ ఎక్కడి నుంచి దాపురించింది నా ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపు లంకించుకుంది. మరి కాసేపటికి ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, పిల్లలు అందరూ వంటింట్లో చేరి జానకి పుట్టబోయే పిల్లవాడు చచ్చినందుకు బోరున ఏడుపులు పెడబొబ్బలు మొదలుపెట్టారు. ఈ లోపల పొయ్యి మీద పాలు పొంగడం ఆరంభించాయి. పిల్ల ఎంతైనా రాలేదేంటబ్బా అనుకుని జానకి తండ్రి వచ్చి చూశాడు. వంటింట్లో తన వారందరూ దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు. ఏంట్రా, ఏం కొంప మునిగిందిరా అన్నాడు ఆ పెద్ద మనిషి ఆతృతగా. అయ్యో, మీకింకా తెలియలేదండి, ఈ పాపిష్టి రోకలి బండ కాస్త చంటివాడి మీద పడింది అని భార్య శోకాలు పెట్టింది. ఏ చంటివాడే అన్నాడు ఆయన ఏడుపు నిగ్రహించుకుంటూ. మన జానకి కొడుకు అంటూ ఇంటావిడ ఇంకా గట్టిగా ఏడ్చింది. దాంతో ఇంటాయనకి మతిపోయి ఆయన కూడా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. పెళ్లి కూతురు వాళ్ళు ఎవరూ బయటికి రాకపోవడం చూసి గోపాలుడు లోపలికి వచ్చాడు. ఒక్క క్షణంలో అతనికంతా అర్థమైంది. పొయ్యి మీద పాలు దించి అటక మీద రోకలి బండను వెనక్కి తోసి జానకిని పెళ్లాటం కష్టమే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వెర్రిదాన్ని పెళ్లాటం నాకు ఇష్టం లేదు. జానకి కన్నా పెద్ద వెర్రి వాళ్ళు ఇంకా ముగ్గురైనా ఉన్నారని నాకు నమ్మకం కలిగితేనే నేను ఆమెను పెళ్లాడతాను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్లని వెతుక్కుంటూ బయలుదేరాడు. అలా పోయి గోపాలుడు ఒక గ్రామం చేరుకున్నాడు.
ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకు ఆవులెక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏం చేస్తున్నావవ్వా అని అడిగాడు గోపాలుడు. అయ్యో నాయనా, ఇది నా ఆవు. ఇది వెళ్ళి వాళ్ళ దొడ్లోనూ వీళ్ళ దొడ్లోనూ పడుతుంది గాని సొంత ఇంటి కప్పు మీద కావలసినంత గడ్డి పరక మొలిస్తే అది మేయదు అన్నది ఆ ఆడమనిషి. అవును, ఇంటి కప్పుపై ఎక్కించకపోతే నువ్వే ఎక్కి ఆ గడ్డి కోసి దానికి పెట్టవచ్చు కదా అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, 4 కాళ్ళు ఉండే అదే నిచ్చెనెక్కలేకపోతే 3 కాళ్ళున్న ముసలిదాన్ని నేనెక్కగలనా అన్నది అవ్వ. అవ్వా, కప్పు మీద నిలవలేక ఆవు కింద పడిపోతేనో అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, నేనా మాత్రం ఆలోచించలేనా? ఆ ఆవు కొమ్ములకి తాడు కట్టి ఆ తాడు ఇంటి కప్పుల నుంచి దూర్చి నా నడుముకి కట్టుకున్నాగా అన్నది ఆ ఆడమనిషి. సరే, ఏదో ఒకటి చెయ్యి అన్నాడు గోపాలుడు. ఆమెకు సాయం పట్టి ఎలాగో కొలాగా ఆవుని పైకప్పుకు ఎక్కించాడు. అనుకున్నట్లే కొద్దిసేపటికి ఆ ఆవు కప్పు మీద నుండి జారి కింద పడింది. ఆ ఆడమనిషి ఎగిరి కప్పు కంటుకొని నడుం విరిగింది. జానకి కంటే వెర్రిది కనీసం ఒక్కరైనా ఉన్నారు అనుకుని గోపాలుడు ముందుకు సాగాడు. ప్రొద్దుగూకే సరికల్లా గోపాలుడు మరో గ్రామానికి చేరాడు. ఆ రాత్రికి అతన్ని గొల్లవాడింట్లో గడపమని గ్రామ పెద్దలు సలహా ఇచ్చారు. గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు. అప్పుడు గొల్లవాడు ఆవుల మందను తోలుకు వచ్చాడు. మందను గోశాల్లోకి తోసుకెళ్లి 2 భుజాల మీదగాను ఒక చేతికర్రను అడ్డంగా పెట్టుకొని గొల్లవాడింట్లోకి పోబోయాడు. ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడ్డు వచ్చి వాడు కాస్త పడ్డాడు. లేచి మళ్ళీ అలాగే పడ్డాడు. ఇది చూసి గోపాలుడు, అయ్యయ్యో, భుజాల మీద కర్ర అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలడం లేదు అన్నాడు. దానికి గొల్లవాడు, నీకు తెలీదు సామి, ఈ ఇంట్లో భూతముంది. అది నన్ను రోజు ఇంట్లోకి రానీకుండా ఏడిపిస్తుంది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు. చిట్ట చివరకు పడి లేవలేని స్థితిలోకి వచ్చి వాడు కర్ర ఈడ్చుకుంటూ పాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. జానకి కన్నా వెర్రివాడు మరొకడున్నాడన్నమాట అనుకుంటూ మర్నాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు. రాత్రయ్యే సమయానికి గోపాలుడు మరో గ్రామానికి చేరాడు. అది పౌర్ణమి వెన్నెల రోజులు. గోపాలుడు చేరేసరికల్లా చంద్రుడు నడినెత్తి మీద దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. గ్రామంలో వారందరూ హడావుడిగా ఉన్నట్లు కనిపించింది. బకెట్లు, వలలు, డొక్కులు తీసుకొని పరిగెత్తుకుంటూ పోతున్నారు జనం. ఏమైనా కొంపలంటుకుంటున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో. లేదండి, ఊరు పెద్ద బావిలో ఎంత వెన్న ముద్ద తేలుతోంది, దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి. గోపాలుడు పెద్ద బావి దగ్గరికి వెళ్ళాడు. ఊరంతా అక్కడే ఉంది. కొందరు కేకలు వేస్తున్నారు, కొందరు ఇతరులను పిలుస్తున్నారు, కొందరు కడవలకు కడవలు నీరు తోడి పారబోస్తున్నారు. అంతా కోలాహలంగా ఉంది. ఈ గుంపులో నుంచి తోసుకుని బావి దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు గోపాలుడు. బావి నీళ్లలో చంద్రబింబం కనిపించింది. అది వెన్నముద్ద కాదురా, చంద్రుడు అని గోపాలుడు ఆ మూర్ఖులకు చెప్పాడు. కాని వాళ్ళెవ్వరూ వినిపించుకోలేదు. ప్రపంచంలో చాలా మంది వెర్రి వాళ్లే ఉన్నారు అని గోపాలుడు తెలుసుకొని ఇంటికి వెళ్ళి జానకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెర్రి వేషాలు సహించడం నేర్చుకున్నాడు. ఇద్దరూ ఎంతో కాలం సుఖంగా జీవించారు. మనం తెలివైన వాళ్ళైతే సరిపోదు, మన చుట్టూ ఉండే వాళ్ళ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని మనం సర్దుకుపోవాలి. కానీ అందరూ మనలాగానే ఆలోచించాలి అనుకుంటే జీవితంలో మనశ్శాంతి కోల్పోతాము అని
ఈ కథ చెబుతుంది. ఇక్కడితో ఈ వెర్రి వాళ్ళ కథ అయిపోయింది. మరో కొత్త కథతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.